నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వ్యక్తిగత విజయం, జాతీయ ఆర్థిక చక్రాలు, ఇంకా మార్కెట్లో లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ వెనుక అసలు ఎలాంటి మెకానిజం పనిచేస్తోంది. ఈ విషయాలను చాలా ప్రాక్టికల్గా ఒక రేషనల్ పర్స్పెక్టివ్తో విశ్లేషించుకుందాం. ఎలాంటి డిలే లేకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక చిన్న ప్రశ్న. ఒకే ఆర్థిక వ్యవస్థలో ఒకే రకమైన పరిస్థితుల్లో కొన్ని వ్యాపారాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి, మరికొన్ని ఎందుకు సూపర్ సక్సెస్ అవుతాయి? మనం పైపైన చూసి మొత్తం ఎకానమీదే తప్పు అనుకుంటాం, కానీ అసలు రీజన్ మన మైండ్ సెట్, మన సైకాలజీలోనే స్టార్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక షాప్ ఓనర్ కస్టమర్లను కోల్పోతున్నాడనుకోండి, వెంటనే పాలకులను లేదా వ్యవస్థను బ్లేమ్ చేయడం చాలా ఈజీ. కానీ అదే సమయంలో కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ వైపు వెళ్తున్నారన్న గ్రౌండ్ రియాలిటీని గుర్తించి దానికి తగ్గట్టుగా మారటమే నిజమైన రేషనల్ అప్రోచ్. సమస్యను ఎదుర్కొనే విధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాలం మారుతున్నప్పుడు ప్రపంచం మొత్తం మనం కోరుకున్నట్టే ఒకేలా ఉండాలని డిమాండ్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పండి? అస్సలవ్వదు కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, మనల్ని మనం సెల్ఫ్ ఎనలైజ్ చేసుకోవడమే సర్వైవల్కి ఉన్న ఏకైక మార్గం. సరే, ఇప్పుడు మన పర్సనల్ సైకాలజీ నుంచి కొంచెం బయటకొచ్చి గ్లోబల్ లెవెల్లో విషయాలు ఎలా ఉన్నాయో జూమ్ అవుట్ చేసి చూద్దాం. ఈ ఎకనామిక్ రిలేటివిటీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు న్యూస్లో వింటూనే ఉంటాం కదా, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోందని, గ్రోత్ పడిపోతోందని. కాని దీన్నే అసలు ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎవరితో పోలిస్తే? ఏ ఆర్థిక సూచికనైనా సరే ఐసోలేషన్లో కాకుండా ప్రపంచ బెంచ్మార్కులతో పోల్చి చూసినప్పుడే మనకు అసలు పిక్చర్ అర్థమవుతుంది. ఒక విషయం ఆలోచించండి. ప్రపంచంలోని 80–90% దేశాలు దారుణమైన ఇన్ఫ్లేషన్, అతి తక్కువ వృద్ధిరేటుతో సతమతమవుతున్నప్పుడు ఒక నిర్దిష్ట దేశం మాత్రం వాటికంటే బెటర్గా ఉందంటే ఆ దేశం నిజానికి అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నట్టే లెక్క. కరెక్ట్గా ఇక్కడే మనకు కాంటెక్స్ట్ ఎందుకు ముఖ్యమో అర్థమవుతుంది. కేవలం నంబర్స్ను ఒక రేషనల్ యాంగిల్లో చూసినప్పుడు ఆ పొలిటికల్ నాయిస్ అంతా పోయి అసలైన ఎకనామిక్ రియాలిటీ మన కళ్లముందు కనిపిస్తుంది. ఎమోషన్స్ పక్కన పెట్టి డేటాను చూడటమంటే ఇదే. ఇక నెక్స్ట్, ఎన్నికల సమయంలో ఆర్థిక వ్యవస్థ అసలు ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి డీకోడ్ చేద్దాం. ఎలక్షన్స్ అనగానే ఉండే ఎమోషనల్ హడావిడిని పక్కన పెడితే అక్కడ జరిగే అసలు బిజినెస్ ఏంటో చూద్దాం. జనరల్గా ఎలక్షన్ టైంలో టీవీలో పెద్ద పెద్ద ప్రామిస్లు, పొలిటికల్ స్పీచ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ మార్కెట్ ఇదేమీ పట్టించుకోదు. మార్కెట్కి కావాల్సింది ఒక్కటే, సిస్టంలోకి డబ్బు ఎలా ఫ్లో అవుతోంది, ఎక్కడో దాచిపెట్టిన నిల్వ సంపద అంతా బయటకు వచ్చి జనం చేతుల్లోకి ఎలా మారుతోంది అన్నదే ఇక్కడ పాయింట్. ఇది ఎలా జరుగుతుందంటే, ఎలక్షన్ ఇయర్లో భారీ ఎత్తున ఫండ్స్ బయటకొస్తాయి. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? లోకల్గా ఉండే టెంట్ ఓనర్లు, ఆడియో సిస్టమ్ ఆపరేటర్లు, కూలీలు, ఇలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ డబ్బు చేరుతుంది. అంటే ఆటోమేటిక్గా గ్రామీణ స్థాయి ప్రజల చేతిలో డబ్బు ఆడి వాళ్ల కొనుగోలు శక్తి అమాంతం పెరుగుతుంది. ఇదొక అద్భుతమైన చైన్ రియాక్షన్ అన్నమాట. ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న దాంతో సంబంధం లేకుండా అట్టడుగు స్థాయికి చేరిన ఈ డబ్బు గ్రామాల్లో ఖర్చును పెంచుతుంది. ఇది టోటల్ ఎకానమీకి ఒక అద్భుతమైన సిస్టమిక్ బూస్ట్ లాగా పనిచేసి ఆర్థిక చక్రం ఎప్పుడూ ఆగకుండా స్పీడ్గా తిరిగేలా చేస్తుంది. ఇంకొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే గ్లోబల్ లెవెల్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల గురించి, ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాల గురించి ప్రపంచం ఎలా ఆలోచిస్తోంది అనేది విశ్లేషించటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా బయటి విమర్శకులు ఎప్పుడూ ఒక నెగటివ్ నేరేటివ్ని స్ప్రెడ్ చేస్తుంటారు. కాని గ్రౌండ్ రియాలిటీ చూస్తే పదే పదే ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ ఎలక్షన్స్ను సక్సెస్ఫుల్గా నిర్వహించడమే కాదు, గ్లోబల్ డిమాండ్ను కూడా ఇండియా భారీ స్థాయిలో అందుకుంటోంది. ఈ రెండు విషయాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసముంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొన్న మధ్య ఒక పాశ్చాత్య దేశానికి చెందిన టాప్ లీడర్ ఏమన్నారో తెలుసా? ఇండియా నుండి వచ్చే ఆర్డర్ల వల్ల మా దేశంలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి అని పబ్లిక్గా చెప్పారు. ఒకప్పుడు ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఇది నిజంగా ఒక భారీ జియోపాలిటికల్ మార్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా 35 దేశాలతో ఇలాంటి భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నారంటే గ్లోబల్ ఎకానమీతో ఇండియా ఏ స్థాయిలో ఇంటిగ్రేట్ అవుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కేవలం పేపర్ మీదున్న అంచనాలు కాదు, మనం కళ్లారా చూస్తున్న స్పష్టమైన గ్రౌండ్ రియాలిటీ.
ఫైనల్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సమయం. అవును, లాంగ్ టర్మ్లో మార్కెట్లో నిజమైన క్రెడిబిలిటీ, ఒక నమ్మకం అనేది అసలు ఎలా బిల్డ్ అవుతుంది? ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. డబ్బుతో తాత్కాలికంగా పనులు జరిగిపోవచ్చు, ఫేవర్స్ కొనుక్కోవచ్చు, కానీ నిజమైన క్రెడిబిలిటీ అలా రాదు. ఒక సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, విపరీతమైన విమర్శలను తట్టుకొని నిలబడటం అనేది వైఫల్యం కాదు, అది శాశ్వతమైన గౌరవం సంపాదించుకోవడానికి ఫస్ట్ స్టెప్. హిస్టరీలో ఎన్నో బడా కార్పొరేట్ కంపెనీలను ఒకసారి గమనించండి. వాళ్లు ఓవర్నైట్లో సక్సెస్ అవ్వలేదు. తీవ్రమైన విమర్శలు, ఒక 2 నుంచి 5 ఏళ్లపాటు సాగిన కఠినమైన పోరాటం, వీటన్నిటినీ దాటుకుని ఎవరైతే క్లీన్గా బయటపడ్డారో వాళ్లకే అన్డిస్ప్యూటెడ్ లెగసీ దక్కింది. కష్టకాలం వచ్చినప్పుడే ఆర్గనైజేషన్ ఫౌండేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో టెస్ట్ అవుతుంది. ఈ రోజున్న యంగ్ జనరేషన్ ఆ పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్ వాల్యూని, వాళ్ల సక్సెస్ని మాత్రమే చూస్తుంది. కానీ ఆ రేంజ్కి చేరడానికి వాళ్ళు ఎలాంటి సుడిగుండాలు దాటారో ఎవ్వరికీ తెలీదు. కష్టాలను అధిగమించి నిలబడ్డప్పుడే ఆ లెగసీ క్రియేట్ అవుతుంది. ఇక ముగించే ముందు ఒక్క విషయం. లైఫ్లోగాని, బిజినెస్లోగాని కష్టాల్నుంచి పూర్తిగా తప్పించుకోవడం ఇంపాసిబుల్. కాని వాటిని తట్టుకుని నిలబడటమే ఒక బ్రేక్ చేయలేని వారసత్వాన్ని నిర్మిస్తుంది. డైనమిక్గా మారడం, రేషనల్గా ఆలోచించడం చాలా ముఖ్యం. నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో అలాంటి విచ్ఛిన్నం చేయలేని విశ్వసనీయతను ఎలా నిర్మించుకోవచ్చో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఆలోచించండి.